ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే 20 సంవత్సరాల నమ్మకం. కాంటాక్ట్ 9393787373. డౌన్లోడ్ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్. హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్లో మీకు అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ కావాలని ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది డిస్కస్ చేశాను. సో అది మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. ఖచ్చితంగా నేను ఏవైతే 4 స్టేజెస్, స్టేజ్ 1, 2, 3, 4 ఎలా అయితే డివైడ్ చేశానో ఆ ప్రిపరేషన్ ప్లాన్ని అలా ఖచ్చితంగా డివైడ్ చేసుకొని సిన్సియర్గా ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా మీరు ఆ మ్యాథమెటిక్స్లో మీకు ఏదైతే భయం ఉంటుందో ఆ భయం పోతుంది. అలాగే మీరు ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్. మరి ఈరోజు ఈ వీడియోలో రైల్వే ఎగ్జామ్స్లో మీకు తెలుసు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే సింప్లిఫికేషన్స్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అది ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్, అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఇలా మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ మ్యాథమెటిక్స్ అనే ఈ సబ్జెక్ట్ నుండి అందులో మనకి ఈ సింప్లిఫికేషన్స్ నుంచి ఖచ్చితంగా 4 to 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అంటే మనం ఏ టాపిక్ తీసుకున్నా అన్ని క్వశ్చన్స్ రావు, ఒక సింప్లిఫికేషన్స్ నుంచే ఆ 4 to 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. మరి వాటిని మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి అంటే, అలాగే స్పీడ్గా చేయాలి అంటే సెకండ్స్లోనే చూడగానే మనం ఆన్సర్ చెప్పగలగాలి, చేయగలగాలి. మీకు తెలుసు మనకి ఎగ్జామ్లో జస్ట్ 45 to 50 సెకండ్సే ఉంటుంది. ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఆన్సర్ నువ్వు చేస్తావు, నేను చేస్తాను, అందరూ చేస్తారు, బట్ అందరికీ జాబ్ రాదు. ఎవరైతే ఆ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళకే జాబ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక సింప్లిఫికేషన్స్ విషయానికి వస్తే మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? సింప్లిఫికేషన్స్లో ఫస్ట్ మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ బాడ్ మాస్, అంటే బాడ్ మాస్ రూల్ నేర్చుకోండి. మీకు తెలుసు బాడ్ మాస్ రూల్ అంటే ఏంటో. బాడ్ మాస్ అంటే మనకి బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్ అంటే ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి, డి అంటే డివిజన్, అలాగే ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ బాడ్ మాస్ రూల్ మనం బేసిక్ అన్నమాట. అంటే మనం ఏదైనా సరే సింప్లిఫై చేయాలంటే ఈ బాడ్ మాస్ రూల్ అప్లై చేసి సింప్లిఫై చేస్తాం. సో దీంతో పాటు నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది అంటే క్యాలిక్యులేషన్స్ మనం ఈజీగా సింప్లిఫై చేయాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? మల్టిప్లికేషన్స్ నేర్చుకోవాలి. అలాగే డెసిమల్స్, అంటే డెసిమల్స్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం, అడిషన్స్లో ఎలా ట్రీట్ చేస్తాం, మల్టిప్లికేషన్స్లో, డివిజన్స్లో, పర్సంటేజ్లో, స్క్వేర్స్లో, స్క్వేర్ రూట్స్లో ఇలా. అలాగే మనకి స్క్వేర్ రూట్ ఎలా చేయాలి, ఇవన్నీ షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోదు. సో అందరికీ వచ్చి మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మనకు వచ్చు, కానీ ఎగ్జామినర్ మనల్ని ఏం టెస్ట్ చేస్తున్నాడు? సో లాటరల్ థింకింగ్ ఎబిలిటీస్, అంటే మీరు ఎంత క్విక్గా రెస్పాండ్ అవుతున్నారు అనేది టెస్ట్ చేస్తున్నాడు. అందుకే సో మనం ఆ క్యాలిక్యులేషన్స్ అనేది జస్ట్ నేర్చుకోవడం కాదు, సెకండ్స్లో చూడగానే ఆన్సర్ చేసే ఎబిలిటీ నీకు రావాలి. అప్పుడే ఇక్కడ ఈ 4 to 5 క్వశ్చన్స్ కొన్ని సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. అలాగే మనం ఇంకా నేర్చుకోవాల్సిన డివిజన్స్ నేర్చుకోవాలి, పర్సంటేజ్ నేర్చుకోవాలి, ఫ్రాక్షన్స్ నేర్చుకోవాలి. సో వీటన్నిటిని మిక్స్ చేసి మనకి ఇక్కడ సింప్లిఫికేషన్స్లో ఇస్తారు. ఓకేనా? సో వాటికి సంబంధించిన మీరు ట్రిక్స్ కనుక నేర్చుకుంటే ఇక్కడ సింప్లిఫికేషన్ చాలా ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? రైట్. సో ఈరోజు ఈ క్లాస్లో మనకి రైల్వే ఎగ్జామ్ సంబంధించిన మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇందులో మనకి ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రాక్షన్స్ సంబంధించింది, అంటే భిన్నాలకు సంబంధించింది. సో మనకి ప్రతి ఎగ్జామ్లో, అన్ని ఎగ్జామ్స్లో, రైల్వే అన్ని ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ ఫ్రాక్షన్స్ సంబంధించిన క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 23/28, ఇక్కడ 11/13. ఇందులో ఏది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ లేదా ఏది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని అడిగారు అనుకోండి, మీరు ఎలా చేస్తారు? చాలామంది స్టూడెంట్స్, అంటే దాదాపుగా 99.99% స్టూడెంట్స్ ఎలా చేస్తారు? సో దీనికి యాక్చువల్గా 2 మెథడ్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ఫస్ట్ ఈ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటారు. తీసుకొని అందులో మళ్ళీ గ్రేటెస్ట్ స్మాలెస్ట్ ఏంటనేది చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్, చాలామంది యూజ్ చేస్తున్న మెథడ్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తారు,
అలాగే ఈ రెండు మల్టిప్లై చేసి అందులో ఏది పెద్ద నెంబర్ చూసుకుంటారు, ఏ ఫ్రాక్షన్కి అయితే పెద్ద నెంబర్ వస్తుందో అదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. కానీ ఎగ్జామ్లో జస్ట్ ఈ 2 ఫ్రాక్షన్ ఇచ్చి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగారు. సో ఇంకా చాలా ఇస్తారు, అంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15/18 ఇలా చాలా ఫ్రాక్షన్ ఇచ్చి అందులో గ్రేటెస్ట్ ఏంటి, స్మాలెస్ట్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేయండి లేదా డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేయండి అడుగుతుంటారు. ఓకేనా రైట్. సో మరి ఇలా అడిగినప్పుడు మనకి ఈ చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ మెథడ్ కాకుండా, అంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ కాకుండా, సో అలాగే ఎల్సిఎం కాకుండా జస్ట్ చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పే ఒక బెస్ట్ ట్రిక్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. అది మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పని ట్రిక్, మీరు ఎక్కడ వినే ట్రిక్ కూడా. ఓకేనా రైట్. సో ఇందులో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటంటే వీలైతే వీడియో పాజ్ చేసి నాకు ట్రై చేసి చెప్పండి, సిన్సియర్గా ట్రై చేయండి. ఐడియా ఉన్న వాళ్ళు, ఐడియా లేని వాళ్ళకి నేను చెప్తాను. సో ఐడియా ఉన్న వాళ్ళు, అంటే మీకు ఏ మెథడ్ ఐడియా ఉంటే ఆ మెథడ్లో ట్రై చేయండి. అప్పుడే నేను చెప్పే ట్రిక్ వాల్యూ నీకు తెలుస్తుంది, దాని డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా రైట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రైట్. నౌ యాక్చువల్గా దీన్ని మనం ఇలా చూడంగానే చెప్పవచ్చు ఏది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటే 11/13. జస్ట్ ఇట్లా డైరెక్ట్గా చూడంగానే చెప్పగలుగుతారు, ఎలాంటి పెన్ యూజ్ చేయకుండా, స్టెప్ యూజ్ చేయకుండా చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు. మీరు కూడా చెప్పగలుగుతారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ మీరు నేర్చుకుంటే మీరు కూడా ఇలా డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఇది ఎలా చేశామనేది దానికి సంబంధించి మీకు డిస్కస్ చేస్తాను. ఈ ట్రిక్ ఏ ట్రిక్ అప్లై చేసి నేను డైరెక్ట్గా ఆన్సర్ చేశానన్నది మీకు ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా రైట్. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఒక ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఇందులో లార్జెస్ట్ ఫ్రాక్షన్ అంటే ఇచ్చిన వాటిలో ఏది పెద్దది అని అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో 7/9, నెక్స్ట్ 6/7, 22/25, 11/13. ఇందులో ఏది లార్జెస్ట్ ఫ్రాక్షన్ చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టు అందరూ ఏం చేస్తారు, మనం ఎలా చేయాలో చూద్దాం. అందరూ ఏం చేస్తారు, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు, ఈ రెండు చేసి మళ్ళీ అందులో ఒక నెంబర్ వస్తుంది. ఏ నెంబర్ అయితే ఏ ఫ్రాక్షన్ సంబంధించిన పెద్ద నెంబర్ వస్తుంది అది గ్రేటర్ ఫ్రాక్షన్. మళ్ళీ ఆ ఫ్రాక్షన్కి ఈ ఫ్రాక్షన్ కంపేర్ చేస్తాం. మళ్ళీ అలాగే దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. మళ్ళీ ఆ నెంబర్ని ఇంకో నెంబర్ కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. అంత ఈజీ కాదు, పెద్ద పెద్ద నెంబర్స్ వస్తున్నప్పుడు అంత ఈజీ కాదు మల్టిప్లై చేయడం, కూడా చాలా టైం కూడా పడుతుంది. ఓకేనా రైట్. ఏమీ చేయకుండా జస్ట్ మనం చూడగానే ఏం చేయాలంటే, సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీకు ఇది డిస్కస్ చేస్తాను. ఓకేనా రైట్. జస్ట్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ న్యూమరేటర్కి డినామినేటర్కి ఏదైతే డిఫరెన్స్ ఉందో చూసుకోండి. ఇందులో డిఫరెన్స్ ఏంది, 23 ఉంది, ఇక్కడ 28 ఉంది. డిఫరెన్స్ ఎంత అంటే 5. ఓకేనా రైట్. 11కి 30కి డిఫరెన్స్ ఎంత 2. ఇలా ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ 5 ఉంది కదా, ఆ డిఫరెన్స్ న్యూమరేటర్లో అంటే పైన ఏదైతే నెంబర్ ఇచ్చారో అది ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. ఈ 5 23లో ఎన్ని టైమ్స్ పోతుంది, మనకి 4 టైమ్స్ పోతుంది. ఓకేనా రైట్. ఇక్కడ 2 డిఫరెన్స్ ఈ 11లో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 4, 5 ఉంది, ఇందులో ఏది గ్రేటెస్ట్ నెంబర్ అంటే 5 కదా. సో ఆన్సర్ ఎంత అంటే 11/13. అంతే, అంత సింపుల్గా మీరు చెప్పవచ్చు. ఓకేనా రైట్. సో ఇప్పుడు అదే లాజిక్ సేమ్ దీన్ని కూడా అప్లై చేస్తున్నాం చూడండి. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ తీసుకోండి. అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 2. 7కి 9కి డిఫరెన్స్ ఎంత 2. అలాగే ఇక్కడ 6కి 7కి డిఫరెన్స్ ఎంత 1. 22కి 25కి డిఫరెన్స్ ఎంత 3. 11కి 30కి డిఫరెన్స్ ఎంత అంటే 2. జస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది న్యూమరేటర్ నెంబర్లో ఎన్ని టైమ్స్ పోతుందో చెక్ చేసుకోండి. ఇక్కడ 2 అనేది 7లో ఎన్ని టైమ్స్ పోతుంది, మనకి 3 టైమ్స్. అవునా రైట్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది. 1 6లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 6. 3 ఉంది, ఇక్కడ 22 ఉంది. 3 22లో ఎన్ని టైమ్స్ పోతుంది, మనకి 7 టైమ్స్. అలాగే ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది, అక్కడ న్యూమరేటర్లో 11 ఉంది. 2 5 టైమ్స్ పోతుంది 11లో. అంతే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఇక్కడ పైన 3, 6, 7, 5 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లార్జెస్ట్ ఫ్రాక్షన్. సో ఇందులో మనకి ఏ నెంబర్ పెద్ద నెంబర్, మనకి 7 కదా. సో 7 ఏ ఫ్రాక్షన్ సంబంధించింది 22/25. సో ఆన్సర్ ఎంత అంటే మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్ 22/25. ఇంత సింపుల్గా మీరు చేయొచ్చు. మీరు కొంచెం నేను చెప్పిన ట్రిక్ మీరు అప్లై చేస్తే, ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇక్కడ రాశాను, మీరు అది కూడా రాయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకేనా రైట్. సో ఫస్ట్ సింపుల్గా డిఫరెన్స్ చూసుకోండి, అది న్యూమరేటర్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ కూడా 3 వస్తే ఎలా సార్ అంటే
నెక్స్ట్ నెంబర్ చూసుకోండి. నెక్స్ట్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 7 ఉంది. ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్ పోతుంది. 2 3 జా 6, ఇంకా రిమైండర్ ఎంత ఉంది 1 అంటే మనం 1 అంటే 2 1లో పోదు కాబట్టి 0 యాడ్ చేసుకుంటాం, 10 అవుతుంది. అప్పుడు 2 ఎన్ని టైమ్స్ పోతుంది 10లో అంటే 5 టైమ్స్ పోతుంది. అప్పుడు దాని ఆన్సర్ ఎంత అంటే 3.5. అలా సేమ్ నెంబర్ వచ్చింది అనుకోండి, డెసిమల్ పాయింట్ తర్వాత ఇంకొక డిజిట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇంకా మీకు దీనికి సంబంధించిన ఇంకా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇంకా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇందులో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. అసెండింగ్ ఆర్డర్లో ఏమి ఉన్నాయన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే ఇచ్చిన డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చారు, అంటే క్వశ్చన్ ఇచ్చి దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయమని చెప్పట్లేదు, డైరెక్ట్గా ఆప్షన్ ఇచ్చారు. అందులో ఏ ఆప్షన్ అసెండింగ్ ఆర్డర్లో ఉంది. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం అంటే ఏంటి, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసుకోవాలి. అలాగే అవరోహణ అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. ఇక్కడ ఆరోహణ క్రమంలో అంటే మనకి ఇచ్చిన దాంట్లో చూడండి 16/19, నెక్స్ట్ 14/17, నెక్స్ట్ 12/18. జస్ట్ సింపుల్ డిఫరెన్స్ తీసుకోండి. ఎంత డిఫరెన్స్ ఉంది 3, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 3, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 6. ఓకేనా, రైట్. నౌ ఇక్కడ 3 16 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్, 3 14 ఎన్ని టైమ్స్ పోతుంది 3 4 జా 12, 6 12 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్, అంతే. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసుకోవాలి. ఇందులో చిన్న నెంబర్ ఏంటి 12/18, తర్వాత చిన్న నెంబర్ ఏంటి 14/17, 4 కాబట్టి తర్వాత నెంబరు 5 అంటే 16/19. సో ఆరోహణ క్రమంలో అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ అంటే ఫస్ట్ 12/18 రావాలి. ఏ ఆప్షన్లో వచ్చింది, ఇక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు. నెక్స్ట్ 14/17 రావాలి, సో సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 16/19 రావాలి. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. క్లియర్, రైట్. సో మీరు ఆర్ఆర్బీకి సంబంధించి ఏఎల్పి టెక్నీషియన్, అలాగే ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ డి, ఎన్టీపీసీ మీరు ఏ ఫుల్ కోర్స్ కావాలన్నా కేవలం మీకు 999K ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. సో అందులో మీకు టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అలాగే మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంటే ఇందులో మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేనే టీచ్ చేశాను. అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించడం వల్ల ఫ్యాకల్టీచే మీ క్లాస్ ఉంటాయి. ఒక్కసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రీ డెమో క్లాస్ ఉంటాయి. సో ఒకసారి ఆ క్లాస్ వినండి, నచ్చితేనే తీసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా ఒక 2-3 క్వశ్చన్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే 5:3 అన్నాడు, అంటే 5/3, నెక్స్ట్ 7/5, 6:4 అంటే 6/4 అని రాసుకుంటాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమంలో అన్నాడు, అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసుకోవాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ ఎంత అంటే 2, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 2, 6కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది 2. ఎప్పుడైతే ఇలా డిఫరెన్స్ సేమ్ వస్తుందో, న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్ వస్తుందో, స్మాలెస్ట్ అవుతుంది, లార్జెస్ట్ అవుతుంది. అయితే అది మనం కన్ఫర్మ్ చేసుకునే ముందు జనరల్గా ఈ ఫ్రాక్షన్ అనేది, ఈ ఇచ్చిన భిన్నం అనేది అది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూసుకోవాలి. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్రమభిన్నమా అపక్రమ భిన్నమా. క్రమభిన్నమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5/6 ఉంది, అలాగే 6/5 ఉంది. ఈ 2 భిన్నాలు కనుక అబ్జర్వ్ చేస్తే దీన్ని క్రమభిన్నము అంటారు, అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అంటే క్రమభిన్నంలో ఎప్పుడైనా సరే న్యూమరేటర్ అంటే ఇక్కడ ఉన్న నెంబర్ పైన ఉన్న నెంబరు డినామినేటర్ కంటే తక్కువ ఉంటుంది, దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమభిన్నము అంటారు. ఎప్పుడైతే న్యూమరేటర్ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంటుందో దాన్ని ఇంప్రాపర్ అంటే అపక్రమ భిన్నము అంటారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఈ భిన్నం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జనరల్గా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఎక్కువగా ఇస్తుంటారు. ఓకే, బట్ ఇక్కడ ఇంప్రాపర్ అంటే అపక్రమ భిన్నం ఇచ్చారు. చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన అన్నీ కూడా న్యూమరేటర్ ఏవైతే డిజిట్స్ ఉన్నాయో డినామినేటర్స్ కంటే ఎక్కువ పెద్ద నెంబర్గా ఉన్నాయి. అవునా, రైట్. సో దీన్ని ఏమంటారు, మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే, సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఎప్పుడైతే డిఫరెన్స్ సేమ్ వస్తుందో, ఇలా డిఫరెన్స్ సేమ్ వచ్చినప్పుడు అన్నిట్లలో
స్మాలెస్ట్ గ్రేటెస్ట్ అవుతుంది, గ్రేటెస్ట్ స్మాలెస్ట్ అవుతుంది. అంటే రివర్స్ తీసుకోవాలి. ఓకేనా? ఎప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో అపక్రమ భిన్నం ఇచ్చినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం మామూలుగా ఏమనుకున్నా మనకి డిఫరెన్స్ సేమ్ వచ్చినప్పుడు స్మాలెస్ట్ ఈజ్ స్మాలెస్ట్, గ్రేటెస్ట్ ఈజ్ గ్రేటెస్ట్. అది ఎప్పుడు క్రమభిన్నానికి ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి రివర్స్ అవుతుంది. అంటే ఇందులో లీస్ట్ ఏంటి 5/3 కదా, ఇది గ్రేటెస్ట్ అవుతుంది, ఇది గ్రేటెస్ట్ అవుతుంది. ఓకే రైట్. అంటే ఇది హైయెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. దాని తర్వాత హైయెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి మనకి 5/3 తర్వాత 6/4 ఉంది, ఇది నెక్స్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి 7/5, ఇది ఫస్ట్. అంటే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటే దీన్ని 1, 2, 3 తీసుకోండి. ఇది గ్రేటెస్ట్ అవుతుంది, ఇది నెక్స్ట్ గ్రేటెస్ట్, ఇది తర్వాత గ్రేటెస్ట్. అంటే మనకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటే ఏం చేయాలి, డిసెండింగ్ ఆర్డర్ అంటే అరేంజ్ చేయాలి. ఇక్కడ నుంచి డిసెండింగ్ ఆర్డర్లో కాబట్టి ఫస్ట్ ఏం తీసుకుంటాం, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ తీసుకుంటాం. అంటే పెద్ద ఫ్రాక్షన్ ఏంటి 5/3, తర్వాత ఏంటి 6/4, తర్వాత 7/5. సో 5/3, 6/4 ఎక్కడ ఉంది మనకి 7/5 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. క్లియర్? సో కన్ఫ్యూజన్ ఏం లేదు. అక్కడ ఎప్పుడైతే డిఫరెన్స్ సేమ్ వస్తుందో ఆ డిఫరెన్స్ సేమ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఇచ్చిన ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా చెక్ చేసుకోండి. ఇది ఇంప్రాపర్ అంటే అపక్రమ భిన్నము అంటారు. ఇది ఎందుకంటే పైన నెంబరు కింద నెంబర్ కంటే పెద్దగా ఉంటే దాన్ని అపక్రమ భిన్నం అంటారు. అలా ఇంప్రాపర్ ఇచ్చినప్పుడు ఏదైతే స్మాలెస్ట్ ఉంటుందో అంటే చిన్న నెంబర్ పెద్దగా తీసుకోవాలి, పెద్ద నెంబర్ని చిన్న నెంబర్ తీసుకోవాలి. ఓకేనా రైట్. సో ఇది చిన్న నెంబర్ కాబట్టి మూడిట్లో ఇది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే ఫ్రాక్షన్లో ఇది పెద్దది అవుతుంది అనమాట. ఆ తర్వాత పెద్ద ఫ్రాక్షన్ ఏంటి ఇది, తర్వాత ఇది. సో ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ రాయమన్నాడు, అంటే పెద్ద నుంచి చిన్న నెంబర్ రాయమన్నాడు కాబట్టి ఇక్కడ ఈ ఆర్డర్లో వస్తుంది 5/3, 6/4, 7/5. క్లియర్ రైట్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 11/12, 12/13, 15/16. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏది పెద్దది అన్నారు, ఏ ఫ్రాక్షన్ పెద్దది అన్నారు. డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 1, ఇక్కడ డిఫరెన్స్ 1, అన్నిట్లో మీకు డిఫరెన్స్ 1 వచ్చింది చూడండి. అంటే సేమ్ డిఫరెన్స్ వచ్చింది. అలా అన్నిట్లో సేమ్ డిఫరెన్స్ వస్తే నువ్వేం చేయాలి, ఇచ్చిన భిన్నం క్రమభిన్నమా అపక్రమ భిన్నమా చూసుకోవాలి. ఇది క్రమభిన్నమే కదా, అంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఎప్పుడైతే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే తక్కువ ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. సో ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, స్మాలెస్ట్ ఈజ్ స్మాలెస్ట్, గ్రేటెస్ట్ ఈజ్ గ్రేటెస్ట్. ఓకే, ఏది స్మాలెస్ట్ ఇందులో 11/12. ఓకే రైట్, ఇది స్మాలెస్ట్ అవుతుంది. ఏది గ్రేటెస్ట్ అవుతుంది, ఏది పెద్ద నెంబరు 15/16. సో ఇది స్మాలెస్ట్ అవుతుంది, ఇది గ్రేటెస్ట్ అవుతుంది. ఓకేనా రైట్. ఇప్పుడు క్వశ్చన్లో ఏది పెద్దది అన్నాడు. ఏది పెద్దది అంటే మనకి 15/16 కదా. సో డైరెక్ట్గా మీరు 15/16 అని ఆన్సర్ చెప్పవచ్చు. క్లియర్ రైట్. నెక్స్ట్ చూద్దాం. సో ఇది చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్. అంటే చిన్న మరియు పెద్ద భిన్నం యొక్క వ్యత్యాసం ఏంటి అన్నాడు. అంటే ఫస్ట్ మనకి చూడాల్సింది ఏంటంటే 5/6, 7/8, 11/12, 13/16. సో చిన్న ఫ్రాక్షన్ పెద్ద ఫ్రాక్షన్ మధ్యలో వ్యత్యాసం అంటే ఫస్ట్ చిన్న ఫ్రాక్షన్ ఏంటి పెద్ద ఫ్రాక్షన్ ఏంటి తెలియాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 1. సో ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, కానీ ఇక్కడ డిఫరెన్స్ 1 లేదు. అవునా రైట్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ డిఫరెన్స్ ఏదైతే లేదో సేమ్ లేదో అది చూసుకోండి. 13కి 16 డిఫరెన్స్ ఎంత 3. ఈ 3 13 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇందులో మనకి ఎప్పుడైతే డిఫరెన్స్ 1 వస్తుందో లేదా డిఫరెన్స్ మనకి 1 వచ్చినప్పుడు మనకి ఏమవుతుందని చెప్పాను, న్యూమరేటర్ నెంబర్స్ మనకి పైన నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోమని చెప్పాను. ఓకేనా రైట్. సో ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు ఇందులో స్మాలెస్ట్ ఏంటి 4, గ్రేటెస్ట్ ఏంటి 11. అంటే స్మాలెస్ట్కి గ్రేటెస్ట్కి మనకి డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఇప్పుడు ఆన్సర్ స్మాలెస్టా గ్రేటెస్టా కాదు, డిఫరెన్స్ అడుగుతున్నారు. సో డిఫరెన్స్ అడిగినప్పుడు మనకి ఇందులో స్మాలెస్ట్ మనకు వచ్చేసి ఇది అవుతుంది 13/16, గ్రేటెస్ట్ మనకి 11/12 అవుతుంది. అవునా రైట్. సో దీనికి 11/12 మైనస్ 13/6 ఆ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ కానీ ప్లస్ కానీ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఈ డెనామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 12కి 16కి ఎల్సిఎం ఎలా తీసుకుంటామంటే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు, ఇక్కడ 12 16లో పోతుందా పోదు,
పోయినప్పుడు మనకు 16 మల్టిపుల్స్ తీసుకోండి. అంటే 16 నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి, 16 2 జా 32. మరి 12 32లో పోతుందా, పోదు. 16 3 జా 48, 12 48లో పోతుందా, ఎస్. సో ఇక్కడ ఇంటూ 3 చేస్తే మనకు 48 వస్తుంది, ఇక్కడ ఇంటూ 4 చేస్తే మనకు 48 వస్తుంది. అప్పుడు రెండు ఈక్వల్, ఇక్కడ 48 ఇక్కడ 48 అయిపోయింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి 4 ఉంది కదా, ఈ 4 ఇంటూ 11 44 తీసుకోండి, మైనస్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 ఇంటూ 13 39 తీసుకోండి. సో 44 మైనస్ 39 ఎంత, 5 ఇక్కడ ఎంత ఉంది మనకి డినామినేటర్లో 48. సో ఆన్సర్ ఎంత అంటే 5/48 అని తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 1/3, 4/7, 2/5, 5/6, 3/5. సో డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత, 2, ఇక్కడ 3 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1, ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది. ఓకేనా, రైట్. క్వశ్చన్ ఏమడుతున్నారు, మనకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. సో ఫస్ట్ లీస్ట్ నెంబర్ టు హైయెస్ట్ నెంబర్ అరేంజ్ చేయమంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 2, ఇక్కడ 1 ఉంది కదా, 2 1లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 1లో పోదు కాబట్టి ఇక్కడ 0 తీసుకుంటే 10 అవుతుంది, అప్పుడు 0.5 వస్తుంది. అవునా, రైట్. ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, ఎన్ని టైమ్స్ పోతుంది, 3 4లో 1 టైం. ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, ఎన్ని టైమ్స్ పోతుంటే పోదు కాబట్టి 20 అవుతుంది, అక్కడ 0 తీసుకుంటే 20 అంటే 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 0.6. ఓకే, 6 టైమ్స్ అంటే 0.6 తీసుకుంటాం. ఇక్కడ 1 డిఫరెన్స్ ఉంది కాబట్టి డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు పైన న్యూమరేటర్ హైయెస్ట్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడ 2 ఉంది డిఫరెన్స్, ఇక్కడ 3 ఉంది, ఎన్ని టైమ్స్ పోతుంటే 1 టైం. సో ఇక్కడ మనకు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే లీస్ట్ నెంబర్ ఏమవుతుంది, 0.5 కదా, ఆ తర్వాత లీస్ట్ నెంబర్ ఏంటి, 0.6. సో లీస్ట్ నెంబర్ నుంచి మనం తీసుకోవాలి. అంటే 1/3 ఫస్ట్, తర్వాత వచ్చేది ఏంటి 2/5. సో 1/3 2/5, 1 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఈ రెండిట్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం తీసుకుంటే మరి ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఏం చేయాలి అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్లో. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, 3 4లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 1 టైం. ఇక్కడ 3 1 జా 3 అంటే 4లో ఎంత మిగిలింది, 1 అంటే మనం 10 తీసుకుంటాం కదా, ఇప్పుడు 3 10లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, 3 టైమ్స్ పోతుంది. ఓకే, ఇంకొక డిజిట్ చూసుకోండి కన్ఫర్మేషన్. ఎప్పుడైతే అలా రెండు సేమ్ వస్తాయో డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం. ఓకే, రైట్. ఇక్కడ 2 3లో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం. ఇంకా రిమైండర్ ఎంత ఉంది, 3లో 1 అంటే 1 అంటే 10, అంటే 10 అంటే మనకి డెసిమల్ పాయింట్ తీసుకుంటే 5 టైమ్స్ పోతుంది. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మనకి ఏమొస్తుంది 1/3, నెక్స్ట్ ఏమొస్తుంది 0.5, తర్వాత 0.6 2/5. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది మనకి ఇచ్చిన నెంబరు, 1.3 1.5 1.3 అంటే 4/7. నెక్స్ట్ వచ్చేది మనకి 1.5 3/5, నెక్స్ట్ 5/6. ఓకే, సో ఇలా ఎప్పుడైతే సేమ్ వస్తుందో డెసిమల్ పాయింట్ తర్వాత ఇంకొక డిజిట్ వరకు కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో ఏ ఆప్షన్లో ఉంది, 4/7 3/5 5/6 ఇది కదా, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, రైట్. సో ఇది మనకి ఫ్రాక్షన్స్ భిన్నాలకు సంబంధించిన క్వశ్చన్స్ డిఫరెంట్ కేసెస్లో. సో కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్ మనకి ఎక్కువగా రిపీట్ అవుతుంది. సో ఈ ఫ్రాక్షన్స్ అనేవి, భిన్నాలు అనేవి సింప్లిఫికేషన్స్కి సంబంధించి మాత్రమే కాదు, ఇంకా మనకి వేరియస్ టాపిక్లో, అంటే మనకి అర్థమెటిక్లో వేరియస్ టాపిక్లో క్యాలిక్యులేషన్స్లో ఎక్కడో దగ్గర మీకు యూజ్ అవుతాయి కాబట్టి సో భిన్నాలకు సంబంధించి కాన్సెప్ట్ మొత్తం నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా మీకు ఆ టాపిక్స్లో కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, రైట్. నా సింప్లిఫికేషన్స్లో నెక్స్ట్ మోడల్ చూడండి. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ప్రెస్ 0.64 పైన బార్ అని ఇచ్చారు చూడండి, అది P/Q ఫామ్లో రాయమన్నారు. సో యాక్చువల్గా మనకి దీన్ని ఏమంటారంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2/3. సో 2/3 చేసినప్పుడు మనకి 3 2లో పోదు కాబట్టి డెసిమల్ పాయింట్ తీసుకుంటాం. అప్పుడు 2కి 0 యాడ్ చేస్తే 20 అవుతుంది. 3 20లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 6 టైమ్స్ పోతుంది. 3 6 జా 18, ఇంకా 2 మిగిలింది, మళ్ళీ 0 యాడ్ చేస్తాం 20 అవుతుంది. మళ్ళీ 3తో చేస్తే 3 6 జా 18 వస్తుంది, మళ్ళీ 2 ఉంటుంది, మళ్ళీ 20లో మనకి 3 20లో ఎన్ని టైమ్స్ పోతుంటే 6 టైమ్స్. ఇలా మనకి కంటిన్యూషన్ ఉంటుంది. దీన్ని ఎలా రాస్తారంటే 0.6666 అలా దాన్ని ఎలా రాస్తారంటే 0.6 బార్ అని రాస్తారనమాట. ఓకేనా, రైట్. సో ఇలా మనకి బార్ కనిపించినప్పుడు క్వశ్చన్లో P/Q ఫామ్లో మనకి రాయమని చెప్పినప్పుడు మనకి డిఫరెంట్ కేసెస్లో క్వశ్చన్స్ మనకి ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి.
సో 0.64 దీన్ని P/Q ఫామ్లో రాయాలి. P/Q ఫామ్లో రాయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఈ డిజిట్స్ ఏవైతే ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోండి. అంటే బార్ ఉన్న డిజిట్స్ అయినా బార్ లేని డిజిట్స్ అయినా యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. ఇక్కడ 64 ఉన్నాయి కదా, 64 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. ఓకేనా, రైట్. సో బై ఇక్కడ ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉందో చూసుకోండి. ఇక్కడ 64 రెండు డిజిట్స్ మీద బార్ ఉంది కాబట్టి 2 9s తీసుకోండి. ఓకేనా, అంతే. ఆన్సర్ ఎంత అంటే 64/99. ఓకేనా, రైట్. ఇంకా మీకు కొన్ని క్వశ్చన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది చూడండి 0.27 అంటే ఇక్కడ దేనిపైన బార్ ఉంది, 7 పైన బార్ ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది అంటే మొత్తం డిజిట్స్ తీసుకోండి. అక్కడ ఇచ్చిన డిజిట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. సో బార్ ఉన్నవి బార్ లేనివి యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. బై నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ బార్ లేని డిజిట్ ఏదైతే ఉందో అంటే బార్ లేని ఎన్ని డిజిట్స్కి ఉంది, 2కి బార్ లేదు కాబట్టి -2 చేయండి. తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉందో అన్ని 9s తీసుకోమని చెప్పాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి డెసిమల్ పాయింట్ తర్వాత బార్ లేని డిజిట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. బార్ లేని డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి కదా. సో 1 0 తీసుకోవాలి, అంతే. సో 27 - 2 25/90 అంతే కదా, రైట్. సో 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్. 90 ఎన్ని టైమ్స్ పోతుంది, 18 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అంటే 5/18. క్లియర్, రైట్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయి అన్ని డిజిట్స్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. బార్ లేని డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అది మైనస్ చేయండి. కింద బై సో ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంటే అన్ని 9s తీసుకోండి. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ పైన బార్ లేకుంటే అన్ని 0s తీసుకోవాలి, అంతే. సో ఆన్సర్ మనకి 5/18 వస్తుంది. నా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 4.142 ఇచ్చారు. సో 3 డిజిట్స్ పైన ఇక్కడ బార్ ఇచ్చారు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ బార్ ఉన్నవి లేని కాకుండా అన్నీ తీసుకోండి, ఆల్ డిజిట్ తీసుకోండి. ఓకేనా, తర్వాత ఏం చేయాలి, మైనస్ బార్ లేని డిజిట్స్ మైనస్ చేయండి. సో ఇక్కడ 4 ఉంది కదా, 4 పైన బార్ లేదు కాబట్టి -4 చేయండి. బై ఇక్కడ ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉందో చూసుకోండి. ఎన్ని డిజిట్స్ పైన బార్ ఉంది, 3 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 3 9s తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక డిజిట్ పైన బార్ లేదని ఒక 0 తీసుకోవద్దు. కాకపోతే ఇక్కడ ఎందుకు ఇంతకుముందు 0 తీసుకుంటే డెసిమల్ పాయింట్ తర్వాత అంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఈ నెంబర్స్ ఏవైతే ఇచ్చారో ఆ నెంబర్ పైన బార్ లేకపోతే అప్పుడు మాత్రమే 0 తీసుకోవాలి. డెసిమల్ పాయింట్ ముందు డిజిట్స్కి 0 తీసుకోవద్దు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, 4142 - 4 ఎంత మనకి 4138 బై మనకి 399. ఇంకా మనం సింప్లిఫై చేయగలుగుతాం బట్ ఇక్కడ సింప్లిఫై చేయలేము. అక్కడ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి సో డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోండి. ఓకేనా, రైట్.